అమ్మా ఏటి నుండి ధర్మం చెయ్య తల్లే. చిల్లరట్ లేదు బాబు, అంత ఫోన్ పేలో అని వెళ్ళిపో. ఏటమ్మా అంత ఫోన్ పేలు ఉన్నాయే? ఇదిగో నా దగ్గర కూడా ఫోన్ పే ఉంది, స్కానర్ ఉంది, స్కాన్ చేసే ఎంతో కొంత. ముస్టోళ్ళకి కూడా ఫోన్ పేలు ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఎందుకు లేవు? అయినా నీ నెల జీతం ఎంత చెప్పి? నా జీతమా నెలకు 30,000. అవునా, మరి నా జీతం ఎంతో తెలిసినా? నెలకు ₹1,00,000. నెలకు ₹1,00,000? ఏం జాబ్ చేస్తావు బాబు? నేనా? సోమవారం శివాలయం గుడికి వెళ్తాను, మంగళవారం ఆంజనేయుడి గుడికి వెళ్తాను, బుధవారం కనకదుర్గమ్మ గుడికి వెళ్తాను, లచ్చివారం సాయిబాబా గుడికి వెళ్తాను, మరి శుక్రవారం మసీదుకి వెళ్తాను, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను, ఆదివారం చర్చికి వెళ్తాను. మరి ఏటనుకుంటాను, మామూలు గేటు జీతం రాదు, అర్థమైందే? గవర్నమెంట్ శాలరీ కన్నా మరి పర్ఫెక్ట్గా వస్తుంది. సరేగానమ్మా, నాకు ఒక మంచి సంబంధం ఉంది, చూడవా? వయసు అయిపోతుంది. సంబంధమా? ఆలకీలకి ఎందుకు చూడడం బాబు, నా కూతురు అంతా తీసుకెళ్ళిపోయి. ఇదిగో అబ్బా, బంగారం బొమ్మలాగా ఉందమ్మ పిల్ల. అయినా కానీ పెద్ద పెద్ద జాబులకి ఇవ్వడం మానేసి నాకే ఎందుకు ఇచ్చినావు మీ పిల్లకి? ఆ జాబులు అయితే గ్యారంటీ ఉండే బాబు, నీ జాబ్ అయితే పర్మనెంట్. అందుకనే ఎనీవే థ్యాంక్ యూ.